వైఎస్ఆర్సీపీ ఫిబ్రవరి 5వ తేదీన చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమం చేసే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను వైసీపీ దొంగలమట అంతా కలిసి విడుదల చేశారని అన్నారు. గతంలో విద్యార్థుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసిందని, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజార్బాటంతో విద్యాదేవనంటూ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని మోసం చేశారని, ఆ ఇచ్చేది కూడా పోనీ సకాలంలో ఇచ్చారా అంటే ఎప్పుడు ఖాతాలో వేసేవారో తెలియదని, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల్ని వేధించాయని తెలిపారు. కొన్ని చోట్ల హాల్ టికెట్లు నిలిపివేసి పరీక్షలు రానివ్వకుండా విద్యార్థులు ఇబ్బందికి గురి చేశారని అన్నారు. రైతు పోర్ అన్నారు, అదే అటర్ ఫ్లాప్ అయిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి కొమారెడ్డి మణికంఠ, ఏలూరు నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మారం సూర్య, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పిఎస్కే నాయుడు, పిల్లారిశెట్టి వింధ్య, లావణ్య, గంగరాజు, తలమల వంశీ, కొలుసు జయంత్, కె రవితేజ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ దొంగల ముఠా ఏదైతే ఉందో మరి ఫీజు పోరని చెప్పి ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది. 5వ తారీఖున కలెక్టరేట్ల వద్ద మరి ఫీజు పోరని ఒక కార్యక్రమం చేస్తారంట. ముందర మీరు ఏవైతే 2024 దిగే నాటికి ఏవైతే ఎన్నైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా ఎంత ఉన్నాయో చెప్పి మరి మీరు ఫీజు పోరుకి వెళ్ళాలని చెప్పి నేను వైసీపీ నాయకులు, ఎందుకంటే మరి ఆనాడు మరి మొన్న మాట్లాడుతూ మరి జోగి రమేష్ గారు అంటున్నారు, ఎవరైతే మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్నారో వాళ్ళందరికీ ఏదో భిక్ష అని చెప్పి అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు భిక్ష అని, ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళు చదువుకున్నది కానివ్వండి. ఏంటి భిక్ష? వాళ్ళు ఏమన్నా భిక్షాటం చేసుకుంటున్నారా? వాళ్ళు ఏమన్నా ఇది అవుతున్నారా? వాళ్ళు కష్టపడి చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే మీరేసిన భిక్ష ఏముందని చెప్పి నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను. అలాగే మరి ఏవైతే మరి కొత్తగా ఈయనే విద్యా దీవెన అని చెప్పి ఈయనే ప్రస్తుతం ఈ 2019లోనే విద్యా దీవెన అని చెప్పి విద్యార్థులకి ఈయన స్కాలర్షిప్లు ఇస్తున్నట్టు పెద్ద కలరింగ్ పేపర్లకి మరి పరిమితం అయ్యారు. ఎందుకంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి గతంలో కూడా మరి ఆ పథకం ఉంది, కానీ ఆ పథకాన్ని పేరు మార్చి విద్యా దీవెన అని చెప్పి వసతి దీవెన అని చెప్పి మరి పిల్లలందరినీ కూడా మరి తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు వేస్తా అని చెప్పి మరి వేయకుండా అరకొరగా వేసి పిల్లల తల్లిదండ్రుల్ని మరి ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన మరి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి రూపాయి కూడా మరి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కానీ అన్నీ కూడా మరి కట్టే బాధ్యత మన చంద్రన్న ప్రభుత్వానిది, లోకేష్ బాబు గారిది. మీ సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేస్తే కనుక మేము ఇప్పిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఏవైనా సరే విద్యార్థుల సమస్యలు కానివ్వండి, ఏ ఉన్నా సరే మరి తీర్చడానికి స్వయంగా మరి లోకేష్ బాబు గారు మరి విద్యార్థులకి అన్ని విధాలకు కూడా అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. మరి మొన్న చాలా దురదృష్టకరమైన సంఘటన నారాయణ కాలేజీలో జరిగింది. మేము కూడా చాలా బాధపడుతున్నాం. మరి అలాంటి సంఘటనలు విద్యార్థులు అలాంటి వాటికి మరి మీరు చాలా దూరంగా ఉండాలి. ఏదైనా ఉంటే పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వారికి తెలియజేయాలి తప్ప మీరు అలాంటి అగత్యాలు పాల్పడొద్దని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మీకు అతనికి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి కూడా మరి